అనంతపురం జీజీహెచ్ హాస్పిటల్లో మదర్ మిల్క్ బ్యాంకు ప్రారంభించి సంవత్సరం కంప్లీట్ అయిపోయింది. తొలి సంవత్సర వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు ఇక్కడికి ముఖ్య అతిథిగా అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు, అలాగే మా జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు, అలాగే మా హేమలత మేడం గారు అంతా ఈరోజు ఇక్కడ మా హెచ్డిఎస్ కమిటీ మెంబర్స్ అంతా ఈరోజు తొలి వార్షికోత్సవం బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాం. ఈ మదర్ మిల్క్ బ్యాంకు ప్రారంభించి సంవత్సరమైన సందర్భంగా గతంలో ప్రారంభించిన రోజు సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఆర్జే స్టీల్స్ వాళ్ళు 50 లక్షలు, అలాగే మా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు 10 లక్షల రూపాయలు, అలాగే వివిధ సిఎస్ఆర్ ఫండ్స్ సేకరించి ఈ మదర్ మిల్క్ బ్యాంక్ని ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరం కాలంలో దాదాపు 480 లీటర్లు పాలు సేకరించి 4000 మంది చిన్నారులకు పైగా హాస్పిటల్ ఉచితంగా సప్లై చేయడం జరిగింది. ఈ మదర్ మిల్క్ బ్యాంక్ వచ్చిన తర్వాత చిన్నపిల్లల మరణాలు చాలా తగ్గిపోయినాయి. నాకు చెప్తా ఉన్నారు మా సూపరింటెండెంట్ గారు, గతంలో నలుగురికి జన్మనిచ్చి చనిపోయారన్న, ఈసారి 5వ ఆమెకి ఇచ్చి కేవలం 900 గ్రాములతోనే బిడ్డ జన్మిస్తే మన మిల్క్ బ్యాంక్ నుంచి పాలు ఇచ్చాం మనము. అమ్మాయి 1.5 కేజీ వెయిట్ పెరిగి ఈరోజు సురక్షితంగా ఉంది. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పేసి మా సూపరింటెండెంట్ గారు చెప్పడం జరిగింది. అంటే ఇలాంటి అనేక మంది, దాదాపు 4000 మందికి పైగా చిన్నారులకి 480 లీటర్లు ఈరోజు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అంటే ఈ రాష్ట్రం మొత్తంలోనే 3 మిల్క్ బ్యాంకులు ఉంటే, ఒకటేమో కాకినాడ, ఇంకోటి తిరుపతి, లాస్ట్ ఇయర్ ఇక్కడ అనంతపూర్లో ప్రారంభించడం జరిగింది. ప్రారంభించడమే కాకోకుండా ఈ సంవత్సరం కాలంలోనే స్టేట్లోనే అత్యధికంగా పాలు సేకరించి అలాగే 4000 మందికి పైగా పిల్లలకి ఇచ్చిన ఘనత మన జీజీహెచ్ హాస్పిటల్ది. అంటే స్టేట్లోనే ఫస్ట్ పొజిషన్లో జీజీహెచ్ హాస్పిటల్ ఉందని చెప్పేసి తెలియజేస్తూ, ముఖ్యంగా ఇలాంటి వినూత్న కార్యక్రమాలు మా తెలుగుదేశం ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆలోచనలతో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే మా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు వీళ్ళంతా వచ్చి ఒక వినూత్నమైన ఆలోచనలతో అనంతపూర్లో మిల్క్ బ్యాంక్ ఏర్పాటు జరిగింది. అలాగే గతంలో కానీ బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేయడం జరిగింది. బ్లడ్ బ్యాంక్ కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని కానీ సత్యకుమార్ యాదవ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం, మా మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దానికి కానీ రిజర్వ్ చేయడానికి కానీ ఇలాంటి కొన్ని ఎక్విప్మెంట్ షార్టేజ్ ఉన్నాయి. అవి కానీ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా సేకరించి బ్లడ్ బ్యాంక్ కానీ నీట్గా ఉండేటట్టుగా చూసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి ఇక్కడ ఈ పాలు ఇచ్చిన ప్రతి ఒక్క తల్లికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అనంతపురం జీజీహెచ్ హాస్పిటల్ తరఫున ఒక బిలో పావర్టీ వాళ్ళు కానీ మేడం చెప్తాను 20-25 లీటర్స్ వరకు ఇస్తున్నారు. ఒక మదర్ 35 లీటర్స్ ఇచ్చింది, ఇంకో మదర్ 30 లీటర్స్ ఇచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళ ఘనత నిజంగా ఇది వాళ్ళ పూర్వజన్మ సుకృతం అనుకోవాలా. నిజంగా ఎంతమంది పిల్లల్ని వాళ్ళు కాపాడారో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ